అర్జునుడు మొదటిసారి శ్రీకృష్ణుడిని చూసినప్పుడు తన దృష్టిని కృష్ణుడిపై నుంచి మలచకుండా తీక్షణంగా అలా చూస్తూనే ఉండిపోతాడు. అది గమనించిన కృష్ణుడు ఇలా అడుగుతాడు, "ఏమైంది బావా, ఏదో దీర్ఘాలోచనలో పడినట్టున్నావు" అని. అప్పుడు అర్జునుడు ఇలా సమాధానం ఇస్తాడు, "ఏం లేదు బావా, నేను నిన్ను కలవడం ఇదే మొదటిసారి. కానీ మన మధ్య ఎన్నో జన్మల బంధం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది" అని అంటాడు. ఇది విన్న కృష్ణుడు చిలిపిగా నవ్వుతాడు. ఈ నవ్వుకి అర్థం తెలియాలి అంటే మనం త్రేతాయుగ ప్రారంభానికి వెళ్ళాలి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు హాయ్ గైస్, నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ప్రతిరోజు ఒక వీడియో కింద అప్లోడ్ చేస్తాను. మీరు దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. త్రేతాయుగ ప్రారంభంలో దంతోద్భవుడు అనే రాక్షసుడు సూర్యదేవునికి కఠోరమైన తపస్సు చేస్తాడు. ఈ తపస్సు కారణంగా 1000 కవచకుండలాలను వరంగా పొందుతాడు. అలాగే ఒక్కో కవచకుండలాన్ని నాశనం చేయడం కోసం 100 సంవత్సరాల తపస్సు చేసి ఉండాలి అని వరం అడుగుతాడు. ఈ వరప్రభావం కారణంగా దంతోద్భవుడు అమరుణ్ణని భావించి అనేక అకృత్యాలకు పాల్పడతాడు. అది సహించలేని దేవతలు శ్రీమన్నారాయణ్ణి శరణ కోరుతారు. ఈ వరాన్ని సంపూర్ణం చేయడం కోసం విష్ణుమూర్తి నరనారాయణులని 2 కవళ్ళ కింద జన్మించి బద్రీనాథ్లో తపస్సు చేస్తారు. బద్రీనాథ్లో 1 సంవత్సరం తపస్సు చేస్తే 100 సంవత్సరాలకి సమానం. ఇలా నరుడు తపస్సులో ఉంటే నారాయణుడు దంతోద్భవునితో యుద్ధం చేసేవాడు. అలాగే నారాయణుడు తపస్సులో ఉంటే నరుడు దంతోద్భవునితో యుద్ధం చేసేవాడు. ఇలా వారిద్దరూ కలిసి దంతోద్భవుని యొక్క 999 కవచాలను నాశనం చేస్తారు. చివరిగా ఒక్క కవచాన్ని నాశనం చేసే సమయంలో దంతోద్భవుడు సూర్యదేవుని దగ్గరకు పారిపోయి కాపాడమని వేడుకుంటాడు. అప్పుడు సూర్యదేవుడు ఆ రాక్షసుని ఒక శిశువుగా మార్చేస్తాడు. అప్పుడు నరుడు ఆ శిశువుని వధించడానికి వెళ్తే నారాయణుడు అడ్డుకుంటాడు. నరుడు ఇలా అంటాడు, "ఏమైంది నారాయణ, ఎందుకు అడ్డుకున్నావు" అని. అప్పుడు నారాయణుడు, "అతని మరణం ఇప్పుడు కాదు, అతను చెయ్యవలసిన కార్యం మిగిలి ఉంది" అని అంటాడు. అదే సమయంలో నారాయణుడు నరుడితో, "మనం చెయ్యవలసిన ఒక పెద్ద కార్యానికి సమయం ఆసన్నమైంది" అని అంటాడు. నరుడు అది ఏంటి అని అడుగుతాడు. అప్పుడు నారాయణుడు నరుడితో ఇలా అంటాడు, "సఖా, మనం కృష్ణార్జులుగా అవతారం ధరించాల్సిన సమయం వచ్చింది" అని. నరుడు ఇలా అంటాడు, "నిన్ను విడిచి ఉండాలి అన్న ఆలోచన కూడా నేను భరించలేను నారాయణ" అని. నారాయణుడు ఇలా అంటాడు, "సఖా, మనం ఎప్పటికీ వేరు కాదు, మన ఆత్మలు ఎప్పుడూ ఒకటే" అని అంటాడు. నరుడు ఇలా అంటాడు, "కానీ నారాయణ, నేను అర్జునుడిగా జన్మించాక మానవ దౌర్బల్యాలకు లోబడి నిన్ను చేరుకోలేకపోతే" అని ప్రశ్నిస్తాడు. అప్పుడు నారాయణుడు ఇలా సమాధానమిస్తాడు, "అర్జునుడిగా నీవు కేవలం చింతన వీడి నీ కర్మఫలాల మీద దృష్టి పెట్టు. కృష్ణుడి రూపంలో నీ వద్దకు నేను వస్తాను" అని అంటాడు. "నీ మనసు సంఘర్షణకు గురైనప్పుడు నేను నిన్ను ఆ అలజడి నుండి బయటకు తీసుకువస్తాను." ఇది నేను కేవలం కుంతీపుత్రుడు అర్జునుడి గురించి చెప్పడం లేదు. ప్రతి మనిషిలో ఉన్న అర్జునుడికి ఇది నేను ఇస్తున్న సందేశం. ఆ తరువాత ద్వాపర యుగంలో నరనారాయణులు ఇద్దరూ కృష్ణార్జునులుగా జన్మిస్తారు. అలాగే సూర్యదేవుడు శిశువుగా మార్చిన దంతోద్భవుణ్ణి కుంతీమాతకు వరప్రసాదం కారణంగా పుత్రుని కింద ప్రసాదిస్తాడు. అతనే కర్ణుడు. కర్మానుసారం తిరిగి కర్ణుడి రూపంలో ఉన్న దంతోద్భవుడు కురుక్షేత్రంలో కృష్ణార్జునుల రూపంలో ఉన్న నరనారాయణుల చేతిలో మరణిస్తాడు. చూసారా, కర్మ ఎవరిని వదలదు. అందుకే బతుకున్నంతకాలం మంచి కర్మలు చేస్తూ ఉండాలి. అందుకే అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ అని.